పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతగా అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. ఇది ఒక హిస్టారికల్ డ్రామా కావడం, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఈ జానర్లో నటిస్తున్న విషయాలతో ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో పవన్ చేయబోయే పాత్ర వీరమల్లు ఒక యోధుడిగా చూపించబోతున్నారు. అయితే ఈ పాత్ర అసలు తెలంగాణ యోధుడి పండగ సాయన్న జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాశారని కొన్ని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్కడా స్పష్టం చేయలేదని, ఆ అంశాన్ని లైట్ తీసుకున్నారని అభిప్రాయపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఈ వివాదం మధ్య రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంటాయనే దానిపై కూడా సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత బండ్ల గణేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో నేను కూడా అంతగానే ఎదురు చూశా. ఈ నెల 24వ తేదీన సింహం ఖచ్చితంగా థియేటర్లకు వస్తుంది. ఇలాంటి వివాదాలు సహజం, కానీ పవన్ కళ్యాణ్ గారు కల్పిత కథలోనే నటించారు. హరిహర వీరమల్లు సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అనుకున్న టైంకి థియేటర్లోకి వస్తుంది ఈ సినిమా, ఎవరూ ఆపలేరు అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట బండ్ల గణేష్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది నిధి అగర్వాల్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఈ నెల 24వ తేదీన రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.